గైస్, వెల్కమ్ టు 108 టీవీ. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి దుమ్ము లేపుతున్న టాప్ 5 మూవీస్ లిస్ట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అంతకంటే ముందు ఒక మాట, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడటం నేరం, తప్పదు భారీ మూల్యం. ఇంకేం చూస్తున్నారు, వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో ఇప్పటికే చాలా లాగ్ అయిపోయిందని నాకు అర్థమవుతుంది. సో కూల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాల్టి మన లిస్ట్లో టాప్ 5 మూవీ ది బర్త్డే బాయ్. ఈ మూవీ డైరెక్టర్ తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశాడు. ఈ మూవీలో మెయిన్ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, ఒక బర్త్డే పార్టీని బేస్ చేసుకుని. ఇంకా ఆ ఇన్సిడెంట్ చుట్టూ ఈ మూవీ అయితే నడుస్తూ ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది, అంతా కొత్త యాక్టర్స్తో తీసిన మూవీ. ఇందులో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ అయితే August 9th నుంచి ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా టాప్ 4 మూవీ విషయానికి వస్తే డెరిక్ అబ్రహాం. మోహన్ లాల్ నటించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి ఓ పెద్ద హిట్టే కొట్టింది. ఇదే మూవీని తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో విలన్ సీరియల్ కిల్లర్ 9 మందిని చంపుతాడు. ఇందులో మమ్ముట్టి గారు ఏసీపీ డెరిక్ అబ్రహాం రోల్లో నటించారు. ఈ సీరియల్ కిల్లర్ ఎందుకు ఇన్ని హత్యలు చేస్తున్నాడు, ఆ సీరియల్ కిల్లర్ని ఏసీపీ పట్టుకుంటాడా? ఇలాంటి విషయాలు తెలియాలంటే మూవీ అయితే చూడాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ August 10th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకా టాప్ 3 మూవీ అయితే గోళం. మలయాళంలో చిన్న మూవీగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ హీరో రంజిత్ సాజివ్. ఇది ఫస్ట్ మూవీ అయినా తన యాక్టింగ్తో ఇరగదీశాడు. ఇదొక మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఒక కార్పొరేట్ ఆఫీస్లో జాన్ అనే వ్యక్తిని చాలా ఘోరంగా చంపేస్తారు. అసలు తన సొంత ఆఫీస్లోనే అలా చంపే స్థితి ఎందుకు వచ్చింది, ఎవరు ఎందుకు చేశారు అనే దానిపై అయితే మూవీ ఉంటుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్లో ఉంది. మన లిస్ట్లో టాప్ 2 మూవీ కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ కథ అయితే అందరికీ తెలిసిందే. సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలని కడిగేయడానికి భారతీయుడు తిరిగి ఇండియాకు వస్తాడు. వచ్చిన తరువాత భారతీయుడు ఏం చేశాడు, సమాజంలో ఉన్న ఈ కుళ్ళుని స్వార్థాన్ని ఎలా కడిగేశాడు లేదా అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అండ్ టాప్ 1 మూవీ అయితే ప్రియదర్శి నభా నటేష్ నటించిన డార్లింగ్ మూవీ. ఇందులో హీరో హీరోయిన్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ ఫస్ట్ నైట్ రోజే హీరోయిన్ చేతిలో చావు దెబ్బలు తింటాడు. దీనికి రీజన్ ఏంటంటే హీరోయిన్కి మల్టిపుల్ స్పిల్ట్ డిసార్డర్ అనే డిసీజ్ ఉంటుంది. అందుకే హీరోని సావగొడుతుంది. మరి హీరోయిన్కి ఎందుకు ఇలాంటి వింత సమస్య వస్తుంది, ఆ మిగతా వాళ్ళు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ అయితే August 13th నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీస్ మీరైతే చూస్తుంటే ఎలా ఉన్నాయో రివ్యూ ఇచ్చేసేయండి. సో ఇదండి, చూసారుగా ఈ వీక్ ఓటీటీ రిలీజ్డ్ మూవీస్. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే చూసేసేయండి. అండ్ అంతకంటే ముందు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ.